ప్రెషర్ కుక్కర్లు వచ్చిన తర్వాత సింపుల్గా కూరలు వండుకోవటానికి ముందు కూరగాయ ముక్కల్ని కాస్త కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసుకుంటున్నాం. కొన్ని రకాల ఆకుకూరలు కూడా కలిపేసి వండుతూ ఉంటాం. ఇట్లా ఉడకబెట్టిన తర్వాత వెజిటబుల్స్లో నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ నీరంతా చాలామంది పిండి పారేస్తూ ఉంటారు. ఎప్పుడు అది చేయకండి. ఆ కూరగాయ ముక్కల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ నీళ్ళల్లోకి బయటకు వచ్చేస్తాయి. దీన్ని కాస్త పొయ్యి మీద పెట్టి ఒక 5-10 నిమిషాలు మరిగించి అందులో మిరియాల పొడి, ధనియాల పొడి ఇట్లాంటివి కాస్త కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివి వేసేసి కాస్త బాగా మరిగించుకొని కావాలంటే ఇంత కొద్దిగా చాట్ మసాలా లైట్గా కలిపేసేస్తే కమ్మగా అనిపిస్తాయి. అలా కలిపేసిన ఈ సూప్ని భోజనం తినడానికి మీరు ఓ 15 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట ముందు ఈ సూప్ లాగా ముందు తాగేసేయండి. ఆకలి రగులుకుంటుంది, డైజెషన్ పవర్ఫుల్గా జరుగుతుంది. ఇలా సూప్ తాగటం ద్వారా కూరగాయల ఆకుకూరల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మీ లోపలికి వెళ్ళి మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి. పోషకాలు పోకుండా, వేస్ట్ అవ్వకుండా ఇలా మనం కూరగాయల్లో నీటిని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది.